పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఘనంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోజువారీ కూలీలు, కార్మికులు, నిరుపేద విద్యార్థులకు ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయుక్తంగా మారుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ ధరలో శుభ్రమైన పోషకాహారం అందించబడుతుందన్నారు. దర్శి ప్రాంత ప్రజలకు ఇది ఒక పెద్ద ఊరటగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అన్నిట్లోకి అన్నదానం అనేది అత్యున్నతమైన దానం. అలాంటి ఒక మంచి కార్యక్రమం మనసులో పెట్టుకొని ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్. ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రభుత్వాలు మారినా అది కొనసాగించాలి. కానీ గత ప్రభుత్వం ఒక విధ్వంస పాలనకు నిదర్శనం. ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు నిలిపేశారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లో 207 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 62. ఇప్పుడు మొత్తం స్టేట్లో మనవి 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతాయి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూలీ పనికి వెళ్ళే కార్మికులకు కానీ, పొలంకి వెళ్ళే రైతులకు కానీ, టౌన్లకి ఉద్యోగాల కోసం వచ్చే నిరుపేదలకు కానీ ఇది ఒక మంచి పథకం, గొప్ప పథకం. ఎందుకంటే ఒక్క పూట భోంచేసినా మనకు ఒక రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్ మన దర్శి నియోజకవర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మన నారా లోకేష్ అన్నకి, అట్లాగే ఎప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరపున ఇంత మంచి ప్రోగ్రాం అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో ఒక పదవి రావటం కాదు. నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకైనా, మాజీ ముఖ్యమంత్రి మనవడు, మహానేత మనవడైనా మంగళగిరిలో ఓడిపోయాక ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా సేఫ్ నియోజకవర్గం, ఈజీ నియోజకవర్గం చూసుకోవచ్చు. కానీ ఎందరో అన్న ఓడిపోయిన దగ్గరే
ఆ నేల మీదే విజయం సాధించాలి అన్న పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో పనిచేశారు. యువగలం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు, యువతకు దగ్గరయ్యారు, క్యాడర్తో నేరుగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఈరోజు ఆయనకు ఆ బాధ్యతలు రావటం అంటే ఆయన ప్రజల గౌరవంతో, ఆయన కష్టంతో ఆయన మలుచుకొని సాధించుకున్న గౌరవం, ఆ స్థానం ఆయనకు వచ్చిందంటే అది ఆయన కష్టం. ఈ సందర్భంగా మా దర్శి నియోజకవర్గ నాయకులు, ప్రజలందరి తరపున నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.